ఇంకో లైఫ్ ఉంటుందో లేదో నాకు తెలీదు, కానీ ఈ లైఫ్కి మాత్రం నాకు అన్నీ నువ్వే. పోదే ఈ బంధం, నువ్వే నాకు లోకం. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ అప్ ఓపెన్ చేసుకోండి. డిజిటల్ వచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, ఎంటీ ఉంటుంది మొత్తం. మన స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ చేసి మీడియాలోకి వెళ్ళి మీకు వీడియో లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. వీడియోని యాడ్ చేసుకోండి. ఓకే, వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసండి మనకు 5.34 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఇలా ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్స్చేంజ్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పర్ట్ ఉంటే కట్ చేసుకోండి, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పర్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పర్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ పర్ట్ ఉంటే కట్ చేసుకోండి, లేదంటే ఎక్స్చేంజ్ చేసుకోండి ఫోటోని. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పర్ట్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా లాస్ట్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఇలానే ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను. ఓకే, మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, మొత్తం ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ చేసుకున్నారు. కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. వీడియో అండ్ వరకు ఫొటోస్ మొత్తంకి ఈ సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకుని కింద ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. వీడియో సింపుల్గా ఉంటుంది, చూడండి. ఓకే, మొత్తం ఫొటోస్కి ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ కానీ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసి ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకోండి. కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.